విశ్వాసం అనే పదాలు బైబిల్లో 127 పదాలు ఉన్నాయి. ఆ బైబిల్లో రిఫరెన్స్లు మనం ఇప్పుడు తెలుసుకుందాం. పాత నిబంధన నిర్గమకాండం 22వ అధ్యాయం 9వ వచనం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 30వ వచనం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 2వ వచనం, మత్తయి సువార్త 14వ అధ్యాయం 31వ వచనం, మత్తయి సువార్త 16వ అధ్యాయం 8వ వచనం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 23వ వచనం, మార్కు సువార్త 2వ అధ్యాయం 5వ వచనం, మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం, లూకా సువార్త 5వ అధ్యాయం 20వ వచనం, లూకా సువార్త 8వ అధ్యాయం 25వ వచనం, లూకా సువార్త 9వ అధ్యాయం 41వ వచనం, లూకా సువార్త 12వ అధ్యాయం 28వ వచనం, లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనము, అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44వ వచనం, అపోస్తుల కార్యం 5వ అధ్యాయం 14వ వచనం, అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనం, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 7వ వచనం, అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయం 8వ వచనం, అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 45వ వచనం, అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 24వ వచనం, అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 8వ వచనం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 27వ వచనం, అపోస్తుల కార్యం 14వ అధ్యాయం 27వ వచనం, అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 5వ వచనము, అపోస్తుల కార్యం 15వ అధ్యాయము 9వ వచనం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 5వ వచనం, అలాగే అపోస్తుల కార్యం 16వ అధ్యాయము 15వ వచనం. దీంట్లో మెయిన్ పాయింట్ అపోస్తుల కార్యాలయం 15:9. మనకు వారికి భేదము లేదు, చూపకుండా వారి హృదయాలను విశ్వాసం చేత శుద్ధి చేశాడు. అలాగే అపోస్తుల కార్యం 17:31, అపోస్తుల కార్యం 17:34వ వచనం, అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 18వ వచనం. విశ్వాసంలో అనేకులు వచ్చి తాము చేసిన చెడు క్రియల కాలాపాలు తెలియజేసి ఒప్పుకున్నారు. అపోస్తుల కార్యం 21వ అధ్యాయం 20వ వచనం. యూదుల్లో ఎన్ని వేల మంది విశ్వాసులు అయ్యారో నీకు కనిపిస్తూ ఉంది కదా. రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. ఆయన పేరు కోసం అన్ని జనాల విశ్వాస విధేయత కలగాలని ఆయన ఉద్దేశం. రోమియోలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. అంటే మీకు నాకు ఉన్న అన్యోన్య విశ్వాసం వల్ల నేను మీతో కూడా ప్రోత్సాహం పొందాలని నా ఆశ. రోమియోలు రాసిన పత్రిక 1:17. ఎందుకంటే అందులో దేవుని న్యాయం విశ్వాసం నుంచి విశ్వాసానికి వెల్లడి అయ్యింది. రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. వారిలో కొందరు అవిశ్వాసులైతే మాత్రమేమి వారి అవిశ్వాసం వల్ల దేవుని విశ్వసనీయత రద్దు అవుతుందా? రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 27వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 28వ వచనం. అలాగే రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. ఎందుకంటే ధర్మశాస్త్ర సంబంధులు దేవుని వారసులైతే విశ్వాసం వృధా, ఆ వాగ్దానం కూడా శూన్యం. రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో అతని విశ్వాసం దుర్బలం కాలేదు. రోమియోలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. దేవుని వాగ్దానం గురించి అతడు అవిశ్వాసం వల్ల ఆందోళన పడలేదు కానీ దేవుడు గనపరుస్తూ విశ్వాసంలోని బలపడ్డాడు.
రోమియోలు రాసిన పత్రిక 5:1. రోమియోలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 8వ వచనం. ఆ వాక్కు మేము ప్రకటించే విశ్వాస సంబంధమైన వాక్యే. రోమియోలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 20వ వచనం. సరే కానీ వారు ఆ విశ్వాసాన్ని బట్టే విరిగిపోయారు, మీరు విశ్వాసాన్ని బట్టే నిలిచి ఉన్నారు. రోమియోలు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం. విశ్వాస సత్యాలలో అసమర్థుని చేర్చుకోండి కానీ సందేహాల గురించిన నిర్ణయం కోసం కాదు. రోమియోలు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనం. రోమియోలు రాసిన పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం. విశ్వాసంలో బలం గల మనం ఎక్కువ బలం లేని వారిలో లోపాలు భరించడానికి బద్దులం. రోమియోలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 26వ వచనం. జనాలని విశ్వాస సత్యాలకు లోబడాలన్న శాశ్వతుడైన దేవుడు ఆజ్ఞ ప్రకారం ప్రవక్తల లేఖనాల ద్వారా వారికి తెలియవచ్చింది. 1 కొరింథీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 2వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. 1 కొరింథీయులు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో మెలకువగా ఉండండి, విశ్వాస సత్యాలలో నిలకడగా ఉండండి, పౌరుషంగా ఉండండి, బలంగా ఉండండి అని చెప్తున్నాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో మీ విశ్వాసం మీద పెత్తనం చెలాయించేవారమని మేము చెప్పడం లేదు. విశ్వాసం వల్ల మీరు స్థిరంగా ఉన్నారు కానీ మీ ఆనందం విషయంలో మేము మీతో జతపనివారం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో విశ్వాసం లేని వారి మనసులకు వారి విషయంలో ఈ యుగ దేవుడు గుడ్డితనం కలిగించాడు. 2 కొరింథీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలో అలాంటి విశ్వాసం గల మనసు కలిగి మేము కూడా నమ్ముతున్నాం గనుక మాట్లాడుతున్నాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో కంటికి కనిపించే వాటిని వల్ల కాదు కానీ విశ్వాసం వల్ల నడుచుకుంటున్నాం. 2 కొరింథీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. మీకు ప్రతి విషయంలో విశ్వాసంలో, మాటల్లో, తెలివిలో, సంపూర్ణ ఆసక్తిలో మా పట్ల మీకున్న ప్రేమలో సమృద్ధి ఉంది. 2 కొరింథీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. మీ విశ్వాసం పెరుగుతూ ఉంటే మీ వల్ల మా సరిహద్దులు మా సేవకు అభివృద్ధి కలుగుతుందని. 2 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. శరీరంలో ఉన్న నా జీవితం నన్ను ప్రేమించి నా కోసం తనను సమర్పించుకున్న దేవుని కుమారుని మీద విశ్వాసం వల్లే. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అందుచేత విశ్వాస సంబంధులు అబ్రహాము సంతానమని తెలుసుకోండి. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. దేవుడు ఇతరుని విశ్వాసం ద్వారానే నిర్దోషులుగా ఎంచబడతాడని దురదృష్టతో ఎందుకని అబ్రహాముకు నీ మూలంగా జనాలను ధన్యమవుతాయి అని శుభవార్త ప్రకటించింది. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. అలాగే విశ్వాస సంబంధులైన విశ్వాసం ఉంచిన అబ్రహాంతో కూడా ధన్యులు. గలతీయులు రాసిన 3వ అధ్యాయము 12వ వచనం. ధర్మశాస్త్రం విశ్వాస సంబంధమైనది కాదు కానీ దాని చట్టాలకు ప్రవర్తిస్తూ ఉండేవాడు వాటి వల్ల బ్రతుకుతాడని రాసి ఉంది. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 3వ అధ్యాయము 25వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి అవకాశం ఉన్నప్పుడు అందరికీ, మరి విశేషంగా విశ్వాస గృహానికి చేరిన వారికి మంచి చేస్తూ ఉందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీకు పాప విముక్తి, రక్షణ కలిగింది కృపచేతే, విశ్వాసం ద్వారానే. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. విశ్వాసం ద్వారా క్రీస్తు మీ హృదయాల నివాసం ఉండేలా మీరు మీ అంతరంగంలో ఆయన తన మహిమైశ్వర్యం ప్రకారం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో ఒక్కడే ప్రభు, ఒక్కటే విశ్వాసం, ఒక్కటే బాప్తిస్మం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 16వ వచనంలో అన్నిటికీ పైగా విశ్వాసం డాలు చేత పట్టుకోండి.
ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 25వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. మీ విశ్వాసం యజ్ఞం మీద, సేవ మీద నేను పానార్పణంగా పోయబడుతూ ఉన్నా సంతోషంగా ఉండి మీ అందరితో ఆనందిస్తున్నాను. అలాగే ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, ధర్మశాస్త్ర సంబంధమైన నా సొంత నీతి న్యాయాలు కాక క్రీస్తు మీద విశ్వాసం ద్వారానే నమ్మకాన్ని బట్టి దేవుడు అనుగ్రహించి నీతి న్యాయాలు కలిగి క్రీస్తులో కనబడాలని అలా చేశాను. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనంలో, మీరు సుస్థిరంగా దృఢంగా ఉంటూ మీరు విన్న శుభవార్త ఇచ్చే ఆశాభావం నుంచి తొలగిపోకుండా విశ్వాసంతో సాగిపోతూ ఉంటే ఆయన అలా చేస్తాడు. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో, నేను శారీరకంగా హాజరులో లేకపోయినా ఆత్మరీతిగా మీతో కూడా ఉండి మీ క్రమమైన ప్రవర్తన క్రీస్తు మీద ఉన్న మీ స్థిర విశ్వాసం తెలిసి ఆనందిస్తూ ఉన్నాను. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. కానీ తిమోతి ఇప్పుడు మీ దగ్గర నుంచి వచ్చి మీ విశ్వాసం, ప్రేమ గురించి మంచి కబురు తెచ్చాడు. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనంలో, అందుచేత సహోదరులారా, మా బాధలు కడగండ్లన్నిటిలో మీ విశ్వాసం కారణంగా మీ గురించి మాకు ఓదార్పు కలిగింది. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, మేము మీ ముఖాలను మళ్ళీ చూడాలని మీ విశ్వాసంలో ఉన్న కొరత పూర్తిగా తీర్చడానికి అవకాశం కోసం రాత్రింబగళ్ళు అత్యధికంగా దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో, మనం పగటికి చెందిన వారమై ఉండి మొత్తం కాకుండా ఉందాం. విశ్వాసం, ప్రేమ అనే ఛాతి కవచం, విముక్తి కోసమైన ఆశాభావం అనే శస్త్రాన్ని ధరించుకుందాం. 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, విశ్వాసం అనేది అందరికీ లేదు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం, విశ్వాసం విషయంలోనూ నా నిజ కుమారుడైన తిమోతికి మన రక్షకుడైన దేవుడు మన ఆశాభావమైన యేసుక్రీస్తు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యేసుక్రీస్తు రాయబారి అయిన పౌలు రాస్తున్న సంగతులు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనంలో, అలాంటి భేదాభిప్రాయాలు పుట్టిస్తాయి కానీ విశ్వాసం వల్ల అయిన దేవుని ఏర్పాటు ఏమి నెరవేర్చవు. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో, ఈ ఆజ్ఞలో గల ఉద్దేశం ఏమిటి? శుద్ధ హృదయం నుంచి, మంచి అంతర్వాణి నుంచి, నిష్కపటమైన విశ్వాసం నుంచి వచ్చే ప్రేమాభావమే. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, దీనికోసమే నేను చాటించేవాడుగా, క్రీస్తు రాయబారిగా, యూదేతర జనాలకు విశ్వాసంలో, సత్యంలో ఉపదేశించేవాడిగా నియమించబడ్డాను. 1 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో, పరిచారకులుగా సేవ బాగా చేసేవారికి మంచి గౌరవం, క్రీస్తు యేసు మీద విశ్వాసంలో గొప్ప ధైర్యం లభిస్తాయి. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనంలో, దేవుని ఆత్మ తెల్లగా చెప్పింది ఏమిటంటే, తరువాత కాలంలో కొందరు విశ్వాస సత్యాల నుంచి తొలగిపోయి మోసపుచ్చే ఆత్మ నుండి దయ్యాలను నేర్పే సిద్ధాంతాలను లక్ష్యపెడతారు. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 12వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎవడైనా సరే తన వారిని, విశేషంగా తన ఇంటి వారిని పోషించకపోతే అతడు విశ్వాస సత్యాలను కాదన్నట్టే. అతడు విశ్వాసం లేని వాడి కంటే చెడ్డవాడు. 1 తిమోతి రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. విశ్వాసం ఉన్న పురుషుడు కానీ, స్త్రీ కానీ కుటుంబంలోని విధవరాలంటే వారికి సహాయం చేయాలి. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. 2 తిమోతి రాసిన పత్రిక 4, 7 వచనం. తీతు రాసిన పత్రిక 1:7. తీతు రాసిన పత్రిక 1:5.
తీతు రాసిన పత్రిక 3:15, హెబ్రీ 3:15, హెబ్రీ 10:22, హెబ్రీ 13:7, యాకోబు 2:5, 1 పేతురు 1:9, యోధా 1:3, యోధా 1:20, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనం.